చెప్పండి అన్న, తాజాగా ఏదైతే జనసేన టీడీపీ తాడేపల్లిగూడెంలో నిర్వహించిన సభని చూసి ఇప్పటికే అధికార పక్షం అంతా కూడా రోడ్డు ఎక్కిన పరిస్థితి, మీడియా ముందుకు వచ్చి రకరకాల ఆరోపణలు చేస్తున్న పరిస్థితి. ఇందులో ప్రధానంగా గుడివాడకు సంబంధించిన ఎమ్మెల్యే మాజీ మంత్రి నాని గారు కొన్ని వ్యాఖ్యలు అయితే చేశాడు. కేవలం 3% ఉన్న కమ్మలకి 40 సీట్లు దాకా ఇచ్చారు, రాష్ట్రంలో 20% పైన ఉన్న కాపులకి మాత్రం 24 సీట్లే కేటాయించారు, చంద్రబాబు చేస్తున్న మోసాన్ని మీరు ముందే పసిగట్టాలి అన్నట్టుగా కూడా ఆయన పదే పదే మిమ్మల్ని హెచ్చరిస్తున్న పరిస్థితి. ఈ వ్యాఖ్యలు మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు కొడాలి నాని గారు 3% ఉన్న కమ్మోళ్ళకి 25 సీట్లు ఇచ్చారు, 40 సీట్లు ఇచ్చారు, బాగానే ఉంది. 24% ఉన్న వాళ్ళకి 10 సీట్లు కూడా ఇవ్వలేదు అంటున్నారు. చాలా బాగుంది. మా మీద మీకు చాలా గౌరవం, మేమంటే చాలా ఉదారంగా మాట్లాడుతున్నారు. జనసేన అంటే ప్రేమతో, ఎందుకంటే నీకు రేపొద్దున కాపుల సీట్లు కావాలి కాబట్టి, ఓటు కావాలి కాబట్టి. బాగానే ఉంది. రెడ్లు ఎంత % ఉన్నారండి కొడాలి నాని గారు? రెడ్లు ఎంత % ఉన్నారు? మరి 2019 నుంచి ఇప్పుడు వరకు రెడ్లు ఎన్ని పదవులు అనుభవించారు? 90% పదవులు అనుభవించారు. మరి అక్కడ నీకు లేదా? కత్తికలేని దొరద, కందకలేని దొరద కత్తిపేటకు వచ్చినట్టు నీకెందుకు మా పార్టీకి మాకు అంతర్గతంగా విషయాలు నీకు అవసరం ఏమైనా ఉందా? నీకు అనవసరం కదా. మా పార్టీ అధ్యక్షులు వారు ఒక్కటే తీసుకుంటాం. మేము ఇదే చెప్తున్నాం, మా పార్టీ ఎక్కడా కూడా కులానికి ప్రాధాన్యత లేదు. జనసేన పార్టీ అనేది పార్టీ ఎక్కడ కుల ప్రాధాన్యత లేదు. ప్రజల శ్రేయస్సు కొరకే మేము ఇక్కడికి వచ్చింది. సొంత ప్రయోజనాల కోసమో, వ్యక్తిగతంగా మా పవన్ కళ్యాణ్ గారు బలపడటం కోసం అయితే ఇవాళ మేము ఎవరి కోసం మేము మాటలు పడాల్సిన అవసరం లేదు. 10 సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నా, 10 సంవత్సరాల నుంచి పార్టీని పోషిస్తున్నాను. తను సంపాదించుకున్న రూపాయి తీసుకొచ్చి, మీరు జేబులో అయినా తీసుకొచ్చి ఎవడన్నా పార్టీకి పెట్టారు? ఒక్కడు ఆంధ్రప్రదేశ్లో ఒక్కడెవడైనా సరే జేబులోంచి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేశాడు. ఏ పాదయాత్రలో కూడా సమస్యలు చెప్తే నేను అధికారంలోకి రాగానే చేస్తానన్నాడు, కానీ నేను పరిష్కరిస్తాను, అధికారం ఉన్నా లేకపోతే పరిష్కరిస్తాను ఎక్కడన్నాడు? సిగ్గుండాలండి కొడాలి నాని గారు. ఇప్పటికైనా చెప్తాను, సిగ్గు శరం ఉండాలి మీకు. ఏ కమ్మోరు అయితే 40% అదే కమ్మోరు పార్టీతోనే నువ్వు బయటకు వచ్చింది. ఇవాళ ఆ కమ్మోరు పార్టీ ఆ రోజు నువ్వు హరికృష్ణకి టీలు కప్పులు అందించపోతే నీకు సీట్ టికెట్ వచ్చిందా? జూనియర్ ఎన్టీఆర్ గారు కార్డోర్లు తీయపోతే సీట్ వచ్చిందా నీకు? ఇవాళ నువ్వు ఎవరైతే నీకు సీట్ ఇచ్చి, ఎవరైతే నువ్వు ఆకలితో ఉంటే నీకు అన్నం పెట్టి నీకు తీసుకుని ఎక్కడైతే ఉన్నావో వాళ్ళ దగ్గరే నువ్వు బలం తెచ్చుకుని వాళ్ళనే దాన్నే అంటారు, పాము పాలు పోసినా సరే రాగానే కాటేసి వెళ్తాను. సేమ్ అదే తత్వం కొడాలి నానిది. ఎందుకంటే ఆకలి వేస్తుందంటే అన్నం పెడితే ఆ అన్నం తిని నాకు బలం వచ్చిందా లేదని ఎవడైతే అన్నం పెట్టో వాళ్ళ మీదే నువ్వు వ్యభిచారం, నువ్వు ఇది చేసి బయటికి వెళ్ళిన వ్యక్తివి నువ్వు. అలాంటి వ్యక్తి నీ మాటలు కూడా, వ్యాఖ్యలు కూడా మేము స్పందిస్తే అంతకన్నా నీచమైనది. ఎందుకంటే నువ్వు ఎక్కడ తిన్నింటి వాసాలు లెక్కెట్టుబెట్టే మనిషివి నువ్వు. అది కొడాలి నాని గారు, నువ్వు మా మీద సానుభూతి నా మీద జనసేన మీద సానుభూతి, కాపుల మీద సానుభూత? ఎందుకు నువ్వు కాపుల మీద సానుభూతి చూపిస్తున్నావు? కేవలం కుల ఓట్ల కోసం, కాపులు నువ్వు గుడివాళ్ళ కాపు ఓటు కోసం నువ్వు తప్పితే నీకు ఎంత ప్రేమ ఉంటే 2019 వరకు నీతో ప్రయాణం చేసి వంగవిడి మోహన్ రంగా గారు అబ్బాయి, వంగవిడి రాధాకృష్ణ గారు నీతో స్నేహితంగా, ఇవాళకి స్నేహం నువ్వు ఎంత మోసం చేసినా స్నేహం కోసం వ్యక్తులు ఎవరంటే కాపు కులం స్నేహం చేస్తే వదలదు. అలా రాధాబాబు ఇవాళ కూడా మీతో చేస్తున్నాడు. 2019 నుంచి వాళ్ళ వరకు రాధాబాబుని పట్టించుకున్నారా మీరు? మరి నీకు వచ్చి నీ ఎలక్షన్కి వచ్చి 2014లో కానీ 19లో కానీ క్యాంపెయిన్ చేసినవాడు, నీకు ఎప్పుడే మాట్లాడినోడు, ఇవాళ నువ్వు ఆయన గురించి పట్టించుకున్నావా? ముందు నీ కుల రాజకీయాలు మానేసి ఎదటోడు మీద బుల జరుగుతాం మానేని కొడాలి నాని గారు. అంతకన్నా పైచ్యంగా మేము వెళ్తాం మొదలెడితే నీకన్నా హాస్యంగా మాట్లాడగలను, నీకన్నా ఎటకారంగా మాట్లాడగలను. అంతవరకు తెచ్చుకోమాకండి. రాజకీయంలో హుందాతనం చేయండి. ఎటకారం నీకే కాదు, నీకన్నా ఎక్కువ ఎటకారం. ఎందుకంటే నువ్వు ఏ ఫీల్డ్లోంచి వచ్చావో నేను కూడా అదే ఫీల్డ్లోంచి వచ్చా. నువ్వు ఎటకారంగా మాట్లాడతావు. నువ్వు మోటార్ ఫీల్డ్లోంచి వచ్చావు, కొరియా శ్రీను అదే మోటార్ ఫీల్డ్లోంచి వచ్చాడు, నీవేదే ఫీల్డ్లో ఉన్నా అదే ఫీల్డ్లోంచి వచ్చావు. నీకన్నా హాస్యంగా, నీకన్నా ఎటకారంగా చేస్తావు. ఎందుకంటే నువ్వు రాజకీయంలోకి వచ్చిన తర్వాత చూసుంటావు కేసులు గొడవలు ఏమైనా ఉంటే. మా వయసు చిన్నతనాన్ని చూసుకుంటూ వచ్చాం. అది గుర్తుపెట్టుకొని ఇప్పటికైనా సరే చాలా హుందాతనంగా మాట్లాడండి. తాజాగా ఏదైతే తాడేపల్లిగూడెంలో జరిగిన సభ ఏదైతే ఉందో ఆ సభలో కళ్యాణ్ గారు చాలా అంశాలు అయితే ప్రస్తావించారు. అందులో ఎస్పెషల్లీ మిమ్మల్ని బాగా కదిలించిన అంశము, జన సైనికులకి పలానా అంశం ఈ ఛానల్ ద్వారా చెప్పాలి అనుకుంటే ఏం చెప్తారు? జన సైనికులకి పవన్ కళ్యాణ్ గారు ఏ స్పీచ్ అయితే ఇచ్చారో ఒక్కసారి మళ్ళీ గమనించండి. క్లుప్తంగా ఆయన మాట్లాడిన స్పీచ్ అనండి. 10 సంవత్సరాల నుంచి పార్టీ
తన కన్న తల్లి అంజనమ్మ దేవి గారిని కానీ, కట్టుకున్న భార్యల గురించి కానీ, కన్న పిల్లల గురించి కానీ వాళ్ళు ఎలా విమర్శిస్తున్నారో దాని ధీటుగా మనం సమాధానం చెప్పాలన్నా మన దగ్గర బలం ఉండాలి కదా. మన దగ్గర జన సైనికులకు బలం ఉంది. ఎందుకంటే వయసులో ఉన్న వ్యక్తులు, యుక్త వయసులో ఉన్న మనుషులు మనం. జనసేన అంటేనే టీనేజ్ ఉన్న వ్యక్తులు. ఆవేశపరులనే ఆలోచన ఒక ముద్ర వేయించి మనల్ని రెచ్చగొట్టి మన అనుభవం లేకుండా మనల్ని కాల రాస్తాకి ప్రయత్నిస్తున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. దానికోసం క్లుప్తంగా చెప్పారు. మన బలం 2 సార్లు ఓడిపోయిన వ్యక్తి కూడా ఇవాళ పార్టీ కోసం తన ఆశలని, పిల్లలకు కూడబెట్టిన ఆశలు కూడా తీసుకొచ్చి కౌలు రైతులకి 30 కోట్లు కౌలు రైతులకి ఇచ్చి కష్టపడిన డబ్బులు ఇస్తున్నాడంటే మీరు అర్థం చేసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారి వ్యూహం వదిలేయండి, ఆ వ్యూహంలో ఎంత మర్మం ఉందో మీకు అర్థం కావట్లేదు. మేధావులకి అర్థమైంది. ఇవాళ ఆ వ్యూహంలో వైఎస్ఆర్సీపీ అల్లాడిపోతుంది. ఏంటి పవన్ కళ్యాణ్ ఎంత వ్యూహం ఎలా వేశారండి? 24 సీట్లు తీసుకున్న వ్యూహం అనుకున్నారు. పవన్ కళ్యాణ్ గారి వ్యూహంలో వైఎస్ఆర్సీపీ అల్లాడిపోతుంది. ఆ వ్యూహాన్ని ఎలా కట్టలు దించాలని చెప్పి మనల్ని రెచ్చగొడుతున్నారు. దయ్యుంచి రెచ్చగొడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో అది వాస్తవానికి 100% ఆయన చేసి చూపిస్తారు. ఎందుకంటే ఆయన నమ్మండి, మనల్ని పైన కూర్చోబెడుతున్నారు. అది వాస్తవం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు స్వార్థపరుడు కాదు. ఎవదన్న ఆశలు తీసుకుని లేకపోతే సంపాదించుకోవాలి, పదవి అనిపించాలి వ్యక్తి కాదు. అది వాళ్ళు ఒక్కసారి మళ్ళీ అనుభవించండి. మనకి నేను ఈ సభాముఖంగా మీకు చెప్పి ఈ వేదికగా ఈ మీడియా వేదిక మీకు ఏం చెప్తున్నానంటే, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే తీసుకున్నారో అది నిర్ణయం చాలా గొప్ప చారిత్రాత్మకమైన నిర్ణయం. ఆ నిర్ణయానికి మనం కట్టుబడి మనం 24 సీట్లకు 24 స్ట్రైక్ రేట్ 98% అన్నారు. కాదు 100% మనం తీసుకునిస్తే అధికారం మన ఇంట్లోనే ఉంటుంది. అదొక్కసారి మీరు గమనించండి. దయించి చెప్తున్నా. ఎవరో ఒక 4-5 స్వార్థపరులు మేము డబ్బులు ఖర్చు పెట్టాం, మాకు సీట్లు రాలేదంటున్నారు. నువ్వు డబ్బులు ఖర్చు పెట్టి నువ్వు డబ్బులు ఖర్చు పెడితే 100 కోట్లు ఉన్న నిన్ను ఎవడు గుర్తిస్తాడు? కేవలం పవన్ కళ్యాణ్ గారు ఉంటేనే. ఇవాళైనా సరే నన్ను కొరియర్ నన్ను గుర్తించారంటే నా వెనక ఎవరు? నేను ఎత్తుకున్న జెండా చూసి. అంతేగాని జెండాన్ని నేను ఎత్తుకున్నానంటే నా పొగరు కానీ, నా బలం కానీ, నా బలహీనత కానీ కేవలం నేను ఎత్తుకున్న జెండానే. ఆ జెండాని కాదని నేను ఏదైనా బయటికి వెళ్ళి నుంచుంటే నన్ను ఎవడం చూస్తాడా? కుక్కంతో ఉన్నట్టు తోరుతారు. కొరియర్ చిన్ననైనా సరే. మన బలం, మన బలహీనత జనసేన జెండా. ఈ జనసేన మన బలహీనత మీద కొడతం కోసం వైఎస్ఆర్సీపీ ఉచ్చుల మట్టికి దయించి జన సైనికులు ఎవరో పడవద్దు. శల్యుడు సికండి అని కూడా పురాణాల్లో నువ్వు వామనుడు అని చెప్పుకుంటున్నావు తప్ప నువ్వు వామనుడు అయితే కాదు, శల్యుడు అని చెప్పేసి సికండి అని చెప్పేసి పేర్ని నాని గారు ప్రెస్ మీట్లో పదే అంటే అతని వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ మాట్లాడుతున్న మాటలని మీరు ఎలా చూస్తారు? అసలుకి సికండి అంటే ఏంటండి? సికండి ఎక్కడుంటాడు? సికండి ఎక్కడుంటాడు? తన రాజధికారాన్ని తన వారు అనుకున్న వారు రాజధికారిని నాశనం చేయడం కోసం సెకండ్ పాత్ర చేశాడు. ఎవరిని? కౌరుల్ని నాశనం చేయడానికి సెకండ్ పాత్ర పోషిస్తాడు. ఇక్కడ కౌరులు ఎవరు? 150 కోట్ల సైన్యం మీది. సెకండ్ పేరు నాని. వామనుడు అంటే ఎవరు? విష్ణుమూర్తి అవతారమే వామనుడు. విష్ణుమూర్తి ఎవరిని చంపారండి? హిరణ్యకశిపుడిని చంపాడు. కానీ హిరణ్యకశిపుడిని ఎక్కువ ఎవరు తలుచుకున్నారండి? విష్ణుమూర్తిని ఎవరు తలుచుకున్నారు? ప్రహ్లాదుడు ఎక్కువ తలుచుకున్నాడా? హిరణ్యకశిపుడు ఎక్కువ తలుచుకున్నాడా? ప్రహ్లాదుడి కన్నా హిరణ్యకశిపుడు ఎక్కువ సార్లు విష్ణుమూర్తిని తలుచుకున్నాడు. అంటే నీకు విష్ణుమూర్తి అవతారంలో ఉన్న వామనుడు అనేవాడు మీరంటే హిరణ్యకశిపుడు భయం. అలాగే జగన్మోహన్ రెడ్డి అలాంటి మనిషి. జగన్మోహన్ రెడ్డి పతనం తయారు చేయడానికి పేరు నాని అనే వ్యక్తి కాపుల్ని వ్యతిరేకం చేయటమే. నువ్వు మాట్లాడేది నేను జగన్మోహన్ రెడ్డి ఓట్లు పడతాయి అనుకుంటున్నావు. నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా జగన్మోహన్ రెడ్డికి ఉన్న 15-20% కాపులు మొత్తం వ్యతిరేకితే. సెకండ్ అని ఎవడైనా ఉన్నాడంటే కేవలం పేరు నాని. వైఎస్ఆర్సీపీకి సెకండ్ పాత్ర పోషిస్తుంది పేరు నాని. ఎందుకని చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సెకండ్ ఎక్కడ ఉంటే అక్కడ నాశనం అయిపోద్ది. 2024లో నీకు కాంగ్రెస్ నీకు టికెట్ ఇచ్చింది. ఎవరి ద్వారా ఇచ్చింది? నేదుల మధ్య జనార్దన్ రెడ్డి గారి ద్వారా ఆయన ద్వారా నీకు నేదుల మళ్ళీ జనార్దన్ రెడ్డికి రాజశేఖర్ రెడ్డికి పడద్దా 2004లో? కాదు కదా, వర్గపోరే కదా. ఆ రోజు నేదుల మధ్య జనార్దన్ రెడ్డి నీకు సీట్ ఇప్పించాడు. కానీ నువ్వేం చేసావు? నేదుల మధ్య జనార్దన్ రెడ్డి వదిలేసి రాజశేఖర్ రెడ్డి నాకు తురుము నా తోపు అన్నావు. నువ్వు తురుము తోపు అన్నావు, ఓకే, తప్పు లేదు. 2009లో రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత మరి రాజశేఖర్ తురుము తోపు అన్నావు, నువ్వు ఎక్కడ వెళ్ళాలి?
జగన్మోహన్ రెడ్డి వెంట వెళ్ళాలి. 2009లో రాజశేఖర రెడ్డి నవంబర్లో చనిపోతే సెప్టెంబర్లో చనిపోతే నువ్వు 2014 చివరిలో 13లో ఎందుకు వెళ్ళావు? మూడు సంవత్సరాలు వైఎస్ఆర్ మన జగన్మోహన్ రెడ్డిని ఎందుకు వదిలేసావు అంటే నువ్వు కాంగ్రెస్ని భూస్థాపితం చేసి నువ్వు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి దగ్గర అంటే సెకండ్ పాత్ర పోషించేవాడు ఎక్కడని అనుకున్నాడు నాశనం అయిపోలేగా. 2004లో నేదుల మన జగన్ రెడ్డిని జనార్దన్ రెడ్డిని నాశనం చేసావు. 2009 నుంచి 2013 వరకు కాంగ్రెస్ పార్టీని నాశనం చేసావు. ఇప్పుడు 2014 నుంచి మొండోడు రాజు కన్నా గొప్పోడు ఎవరు? మొండోడు పాత్ర పోషించిన జగన్మోహన్ రెడ్డి నాకు తండ్రి లేడు ఒక ఛాన్స్ అంటే అందరూ నమ్మి 2014 నుంచి నాకు తండ్రి లేడు అంటే 2019 నీకు అధికారం ఇచ్చావు. నీకు అధికారం ఇచ్చిన కానించి నీకు అధికారం ఇచ్చిన తెల్లారి నుంచి నీకు మంత్రి ఇచ్చాడు. నీకు మంత్రి ఇచ్చిన కానీ నువ్వేం చేసావు? మంత్రిగా నేను ఉంటే జగన్మోహన్ రెడ్డికి 4 మంచి పనులు చేసి జగన్మోహన్ రెడ్డి పేరు తేవాలి. నువ్వేం చేసావు? నువ్వు పదే కుక్కలాగా వైఎస్ఆర్సీపీ నుంచి జనసేన తిడతాం మొదలెట్టు. నువ్వు జనసేనలో ఎవరిని తిట్టు? పవన్ కళ్యాణ్ గారు ఏ కమ్యూనిటీకి చెందిన ఆయన? ఒక మేజర్ కమ్యూనిటీకి చెందిన కాపు వర్గానికి చెందిన వ్యక్తి. నీకు జగన్మోహన్ రెడ్డికి 15-20% కాపులు కొమ్ము కాశారు. మీ తండ్రి గారు ఏదో చేశారు, ఫీజు రిమర్స్మెంట్ కానీ హాస్పిటల్సే కానీ అవన్నీ ఇవాళ కాపు కులం నీ వెనక వచ్చే పరిస్థితి ఉందా? కేవలం జగన్మోహన్ రెడ్డి నాశనం చేయటానికి సెకండ్ పాత్ర పోషిస్తూ నువ్వు. పవన్ కళ్యాణ్ గారు కాదు, పవన్ కళ్యాణ్ గారు వామరుడు. అతను తీసుకుని ఆయనకిచ్చిన ఇప్పుడు విష్ణుమూర్తి ఆయనకి 3 వరాలు ఇస్తే ఆ 3 వరాల్లో నా 3వ వరం ఎందుకు తీసుకుని తొక్కేశాడు? ఆయనకి ఇచ్చిన విష్ణుమూర్తి ఇచ్చిన వరాల్లో ఇతను తప్పుడుగా ప్రవర్తిస్తున్నాడు, దుర్వినియోగం చేస్తున్నాడు. ఆ దుర్వినియోగాన్ని అధికార దుర్వినియోగం చేస్తున్నాడు కాబట్టి దాన్ని చేయటం కోసం వామనుడు పాత్ర ఎత్తాడు. దానికి నువ్వు తెలుసుకోవాల్సిన క్లారిఫికేషన్ చదువుకున్న పిల్లలు, వాళ్ళ ఇంగిత జ్ఞానం ఉన్న వాళ్ళు, ఎప్పుడైనా చదువుకున్న మినిమం సెన్స్ ఉన్నవాడైనా నువ్వు క్లారిఫికేషన్ ఎలా ఇవ్వాలి? నువ్వు సెకండ్ పాత్ర పోషిస్తూ జగన్మోహన్ రెడ్డి దగ్గర నువ్వు పవన్ కళ్యాణ్ ఎట్టా అంటావు? పవన్ కళ్యాణ్ గారు లోక కళ్యాణం కోసం, ఆంధ్రప్రదేశ్లో లోక కళ్యాణం కోసం తాను త్యాగం చేసుకుని జీవితాన్ని కానీ తన పార్టీని కానీ ప్రజల కోసం త్యాగం చేసి తీసుకున్న నిర్ణయం ఏది? ఒక పదే కుక్కలాగా మురిగితే కుక్కని ఇంటి ముందు కడతారు కానీ ఏ రోజు కూడా తీసుకొచ్చి సింహాసనం మీద ఎక్కించరు. నీ పాత్ర కూడా అదే. నువ్వు కుక్కలాగా ఇంట్లో మురుగుతమే తప్పితే ఏ రోజు కూడా నీకు అధికారం ఎందుకంటే కుక్కని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెడితే ఎక్కడ దొల్లాడుతుంది? దాలిగుంట్లో దొల్లాడుతుంది. అట్లాగే నిన్ను మంత్రి చేసినా సరే కుక్క పాత్ర పోషించావు కాబట్టి నీకు మంత్రి పదవి పోయింది, ఇవాళ ఎమ్మెల్యే పదవి పోయింది. నిన్ను తాడేపల్లి ప్యాలెస్ కాడ కుక్కగా గొలుసేసి కట్టాల్సిందే, మురుగుతుంది తప్పితే దేనికి పనికిరావు నువ్వు.